యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవోభవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూలై నెల 2026లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి జన్మంలోనే కుజుడు, జన్మం అంటే వృషభ రాశిలోనే కుజుడు సంచారం చేస్తున్నాడు. జన్మంలో కుజుడు శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఎక్కువ కోపం ఉండటము, గాయాలు అవ్వటము, అలాగే ఎక్కువ చెడు వైపు మన ఆలోచన వెళ్ళటము, చెడు పనుల వైపు ఆకర్షితులు అవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం కోపం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. కోపం వల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారుతూ ఉంటారు. ఇక 2వ స్థానంలో 16వ తారీఖు వరకు రవి యొక్క సంచారం, సూర్యుని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో సూర్యుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే ధనానికి లోటు వస్తుంది, మాటల్లో కఠినత్వము, కుటుంబంలో కూడా ఆహ్లాదం లేని పరిస్థితి, కంటి జబ్బులున్న వారికి కొంచెం ఎక్కువగా బాధపెట్టేటటువంటి అవకాశం ఉంది. తదుపరి అదే రవి సంక్రమణం చెంది మనకి ఇక్కడ కర్కాటకంలోకి వస్తాడు. ఆ నెలాఖరి వరకు అక్కడే ఉంటారు ఆయన 17వ తారీఖు నుంచి. ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు బాగా యోగిస్తాడు. అంటే మనం ఏదైనా పని చేసినా, ఇదివరకు చేస్తూ ఆల్రెడీ ఉన్నా దాంట్లో కుటుంబ సభ్యుల యొక్క బాగా మనకి ప్రోత్సహించటము, అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నాం, అక్కడ మన పై ఆఫీసర్లు కావచ్చు, మన తోటి వాళ్ళు కావచ్చు, కింద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ప్రోత్సాహం లభించటము, అలాగే సొంత వ్యాపారం చేసేటప్పుడు మరి అందరూ సహాయ సహకారాలు అందించడం ద్వారా మనం చేసేటటువంటి వృత్తిలో మనకి ముందుకు వెళ్ళటానికి, కొంచెం అభివృద్ధి చెందటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ రవి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. బుధుని యొక్క సంచారము మొత్తంగా ఒకసారి మీకు 2వ స్థానంలో సంచారం చేసి మరలా తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ వెనక ద్వితీయ స్థానంలోకి వస్తుంటారు వక్రగతి మూలంగా. ఇక్కడ మొత్తంగా 11 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం, బుధుని యొక్క సంచారం ఉంది. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము మొత్తం మీద శుభ ఫలితాలు ఇస్తుంది ఆ 11 రోజులు కూడా. అంటే ధనానికి లోటు లేకుండా, మాటలో మంచిగా మాట్లాడగలగటం, మనం మాట్లాడుతుంటే ఎదురువాళ్ళు చాలా ఆసక్తిగా వినటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే మంచి మన స్వభావం కూడా మంచిగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు. ఇక తృతీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈయన ఇక్కడ ఇంచుమించుగా ఒక 20 రోజుల పాటు ఉంటారండి. ఇక్కడ ఆ 20 రోజులు మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే తృతీయ స్థానంలో మనకి ఈ సహాయ సహకారాలు, ఇప్పుడు మనం రవి ఏవైతే మనకి మంచి ఫలితాలు ఇస్తాడు అనుకున్నామో దానికి భిన్నమైనటువంటి ఫలితాలని ఈ బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 4 రోజులు, అంటే కర్కాటకంలో. సింహం 5వ స్థానంలో, చతుర్థ స్థానం అవుతుందండి ఇది. చతుర్థ స్థానంలో నెలాఖరి వరకు ఉంటారు. ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రుడు అనుకూలిస్తాడు. తృతీయ స్థానంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందరివి, పక్కవారివి, ఉద్యోగస్తుల్లో ఆ స్థలం ఏ స్థలంలో మనం పనిచేస్తున్నామో అక్కడ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందటం. చతుర్థ స్థానంలోకి వచ్చేటప్పటికి విద్య విషయంలో బాగా పిల్లలు బాగా చదవటం, అలాగే మనం ఏదో ఇల్లు అమ్మాలనుకున్నామా లేదా కొనాలనుకున్నామా, అందులో విజయం సాధిస్తాము, గృహం విషయం కట్టుకోవాలనుకుంటున్నామా, మంచి నిర్ణయాలు తీసుకోవటం, వాహనాలు అమ్మాలన్నా లేదా కొనాలన్నా వాటి యొక్క సౌఖ్యం అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుడు పూర్తి శుభఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. సడన్ గా ఒక్కోసారి ఎందుకునో మరి తెలియదు కానీ పైకి తీసుకెళ్తాడు, మళ్ళీ కింద పడేస్తూ ఉంటాడు. ఇకపోతే ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా జరుగుతోంది. ఈ గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. గురువు అంటే మనం
ఇందాక చెప్పుకున్నట్టుగా సహాయ సహకారాలు ఎవరివి ఇంట్లో వాళ్ళవి కాదు, బయట వాళ్ళవి కాదు, ముక్కు మొహం తెలియదు ఎవ్వరు కూడా మన సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి కనిపించదు. ఇకపోతే ఏకాదశి స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. లాభస్థానం అంటారు దీన్ని. లాభం అంటే మనకు శ్రమకు తగినటువంటి ఫలితం కంటే ఎక్కువ లాభం రావటం జరుగుతూ ఉంటుంది. ధనార్జన బాగుంటుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో దిగ్విజయంగా పూర్తి చేయగలగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవానుడు ఇస్తున్నాడు. ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఇక్కడ మీకు శని పూర్తి శుభుడుగా ఉన్నాడు, రవి పూర్తి శుభుడుగా ఉన్నాడు. రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి బుధుడు కూడా పాక్షికంగానే మనకి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని గ్రహాలు పాక్షికంగాను, కొన్ని గ్రహాలు కొంచెం పూర్తి సహకారంతో ఉన్నాయి. కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కేతువు కూడా మనకి ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నాడు. ఆయన కూడా అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు ఇక్కడ కేతువు కూడా. కాబట్టి ఇవి గమనించుకోండి. నిత్యము కూడా ఆ నవగ్రహ యొక్క పారాయణ చేసుకోండి. నవగ్రహ శ్లోకాలు చాలా శుభాలు జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. శుభం భూయా. గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకి లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవడం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, 7.5 అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది. కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్న ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధనం వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలరు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి, మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి,
స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు. మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేయచ్చివని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి. చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి. సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.